టీ9 న్యూస్కు స్వాగతం. మొత్తానికి మనం విజయవాడ వైసీపీ నేత గౌతమ్ రెడ్డి గారి దగ్గరికి వచ్చాం. సో రాజకీయ ప్రస్థానం, నేటి రాజకీయ వ్యవహారాలపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే అండి సార్. మొట్టమొదటిగా మీకు రిలేటెడ్గా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, మీ రాజకీయ ప్రస్థానం గురించి మీ మాటల్లో ఒకసారి. ప్రస్థానం అంటే నేను విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వాడిని. ఆ విద్యార్థి దశ అని అంటే నేను స్కూల్ పీపుల్ లీడరు, కాలేజీలోకి వచ్చేప్పటికి కాలేజీ ప్రెసిడెంట్గా చేశాను. 79లో ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ కాలేజీకి అదో పెద్ద ప్రస్థానంగా ఉండేది. తర్వాత యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత యూనివర్సిటీలో కూడా 2 సార్లు ప్రెసిడెంట్గా, డైరెక్ట్ ఎలక్షన్స్ ఇవన్నీ. ఇది నేషనల్ రికార్డు. ఏ ఒక్కళ్ళు కూడా దీన్ని ఇంతవరకు కూడా 2 సార్లు ప్రెసిడెంట్గా యూనివర్సిటీలో చేసినటువంటి వాళ్ళు లేరు. దాని తర్వాత రాజకీయ ప్రస్థానం కమ్యూనిస్ట్ పార్టీలో రావటం, ఆ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి అంటే విద్యార్థి దశలో రాష్ట్ర నాయకుడిగా, తర్వాత ఈ విజయవాడ నగరంలోని సత్యనారాయణపురం అనేటువంటి ప్రాంతం సనాతన ఆచార వ్యవహారాలకి పట్టుకొమ్మగా ఉండేటువంటి సత్యనారాయణపురంలో కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పోటీ చేసి గెలవటం అనేటువంటి జరిగింది. ఆ గెలుపు కంటిన్యూస్గా 4 టైమ్స్ నేను కార్పొరేటర్గా ఈ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో రావటం, చైర్మన్గా 3 టర్మ్స్ ఎన్నిక కావటం అనేటువంటిది కూడా జరిగింది. తదనంతరం జరిగినటువంటి పరిణామ క్రమంలో 2010లో నేను రిజైన్ చేయటం జరిగింది కార్పొరేటర్గా. రిజైన్ చేయటమే కాకుండా ఈ మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలోనే ఏ ఒక్కరు కూడా రిజైన్ పార్టీ మారినా లేకపోతే రిజైన్ చేసినటువంటి వాళ్ళలో నేను రిజైన్ చేయటమే కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయించుకోవడం జరిగింది. కారణం, నేను గెలిచినటువంటి పార్టీ ఒకటి. ఆనాడు నేను మరలా రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్ళటం అనేటువంటి జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్ళినటువంటి సందర్భంలో ఈ పార్టీలో గెలిచినప్పుడు మనం అది ఉండటానికి వీల్లేదనే దాంతోనే దాన్ని రిజైన్ చేయటం కూడా జరిగింది. దాన్ని యాక్సెప్ట్ చేయించుకున్నాను కూడా. దిస్ ఈజ్ ఇంకెవరు కూడా మటుకి చాలామంది పార్టీలు మారుతారు. నేను మొదటి నుంచి చెప్పాడు, పార్టీలు మారినప్పుడు ఆ పోస్ట్ కూడా రాజీనామా చేయాలనేది నేను ఆ డిమాండ్ చేస్తూ చిన్ననాటి నుంచి చేసేటువంటి వాడిని కాబట్టి నేను రాజీనామా చేయటం జరిగింది. ఆ క్రమంలో 2010 పార్టీ పెట్టకముందు నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం, ఆ ప్రయాణానికి సంబంధించి 2014లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేయటం, ఓటమి చెందటం, తదనంతరం ట్రేడ్ యూనియన్ బాధ్యతల్ని స్వీకరించడం అనేటువంటి జరిగింది. అప్పుడే పార్టీకి సంబంధించి కర్నూలు జిల్లా ఇన్ఛార్జిగా ఉండేవాడిని. తర్వాత గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాకి ఇన్ఛార్జిగా ఉండేవాడిని. తదనంతరం ఈ ట్రేడ్ యూనియన్ బాధ్యతలు తీసుకుని రాష్ట్రం అంతా కూడా ప్రచారం చేయటం జరుగుతూ ఉంది. ఇదే క్రమంలో ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి ప్రయత్నం చేయటం, చివరి క్షణంలో పార్టీ నిర్ణయంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతానికి ఇప్పుడు వద్దు అనేటువంటి చెప్పడం నేను విరమించుకోవడం కూడా జరిగింది. ఏదైనా పార్టీ పెద్దలు చెప్పినటువంటిది ముందు పోటీ చేయటానికి పార్టీ అంతా సమాయత్తం చేసింది. అన్ని రకాల ప్రయత్నాలు, ఓటింగ్ చేయించడం అన్నీ కూడా జరిగినాయి. తర్వాత వచ్చిన పరిణామ క్రమం ప్రకారంగా ఇప్పుడు వద్దు అనేటువంటి చెప్పడం నేను విరమించుకోవడం జరిగింది. తదనంతరం ఇవాళ పల్నాడు జిల్లాకి పార్టీ ఇన్ఛార్జిగా అంటే ఏమిటిస్తే పరిశీలకుడుగా నేను ఉండటం అనేది జరిగింది. ఇది ప్రస్తుతం వరకు జరుగుతున్నటువంటిది. ఇది క్రమంలో ముందుకెళ్తా ఉంది. పల్నాడు అనేటువంటి దాన్ని ఫ్రాక్షన్కి సంబంధించినటువంటిది. అదే కాకుండా 7-8 మందిని హత్యగా ఉంచడం జరిగింది. ఈ మధ్య కాలంలో, ఈ 1 year కాలంలో 1000 మంది పై వరకు కూడా క్షతగాత్రులు అవటం జరిగింది. 1000 మంది పైన కేసులు పెట్టడం జరిగింది. 1000 మంది ఇళ్ళు వాకిళ్ళు వదిలేసి బయటకు వెళ్ళిపోయి ఈ వాచ్మెన్లు గానో, తాపీ వర్కర్లు గానో, ఇతరత్ర చిన్న చిన్న పనులు చేసుకుంటే బ్రతుకుతున్నటువంటి దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది.
చెప్పేటువంటి కబుర్లు చాలా కొండలు దాడుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి. కానీ అక్కడ ప్రజాస్వామ్యం అనేటువంటిది లేదు అనేటువంటిది నేను చెప్పింది వేదం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైనది కాదు. దానిలో భాగంగానే నిన్నగాక మొన్న రాడ్లతో కొట్టి చంపేశారు దళిత సామాజిక వర్గ వ్యక్తిని. ఇది మరీ ఘోరంగా ఉంది. ఈ రకంగా జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ సార్. జగన్ సార్ తోటి మీ యొక్క రాజకీయ ప్రస్థానంలో సాధించుకోవడానికి గల కారణాలేంటి? ఈ రాష్ట్రంలో ఒక తెలివైనటువంటి వాడే కాకుండా ఏ సమస్యనైనా కానీ కూడా ఆకలింపు చేసుకోగలడు. అర్థం చేసుకోవటమే కాకుండా ఆచరణలోకి ఎప్పుడు పెట్టాలి అనేటువంటి దాంతో నేను చిన్నవాడైనప్పటికీ కూడా 42 days ఎప్పుడు పడుకుంటే అప్పుడు మేము పడుకుని ఆయన ఎప్పుడు వేస్తే మేము లేచి ఆయన కారులోనే ప్రయాణం చేసాం 42 days ఈ కంటిన్యూగా. దానిలో ఆయనకు ఉండేటువంటిది బంగారు స్పూన్తో పుట్టినటువంటి ఆయన. ఎగ్జాంపుల్ అయితే నేను చెప్తా. మేము వస్తా ఉన్నాం, 2 లక్షల మంది జనాభా విజయవాడలో పెద్ద బహిరంగ సభ ఉంది. తిరువూరు దగ్గర ఆ ప్రాంతంలో అటు నుంచి వస్తూ ఉన్నాం. ఇద్దరు చొక్కాలేరు చేయబెట్టి ఆపితే కాన్వాయ్ మొత్తం ఆపాడు. ఆపటమే కాదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి చేసి మేమంతా వెళ్ళాం. మళ్ళీ వచ్చిన తర్వాత నేను అడిగా, సార్ అక్కడ అంతమంది జనం ఉన్నారు, టైం వేస్ట్ అయిపోతుంది కదా ఇది అంటే, నేను ఈ రాజకీయ ప్రస్థానం చేసింది ఈ చొక్కా లేనటువంటి వాడు, ఈ లేనటువంటి వాడి కోసం. ఈయన కనుక కలిసి నేను మాట్లాడితే ఊళ్ళో జనం అందరికీ కూడా వీళ్ళు చెప్తాడు. నేను నా ప్రస్థానం అది. నాయన ఏ రకంగా అయితే అంటే వైఎస్ఆర్ గారు ఏ రకంగా అయితే చేశారో అదే పద్ధతిలో నేను కూడా పేద మధ్యతరగతి ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా ఈ ప్రయాణం చేయాలి అనేటువంటిది చెప్పాడు. అది కూడా చెప్పాడు. ఆయన చెప్పినటువంటి దానిలో ఇంకొక మాట, నేను మామూలుగా ఉంటే నేను ఒక 5-6 వేల మంది ఉద్యోగాలు ఇచ్చి చక్కగా నేను ఒక CEO లాగా కూడా ఉండొచ్చు. అదే నువ్వైతే కనుక నువ్వు 100 మందికి ఉద్యోగాలు ఇచ్చి నువ్వు ప్లేడర్గా లేకపోతే ఇతరత్ర వ్యాపారం చేసుకునే దానికి ఇవ్వచ్చు. కానీ మన మైండ్లో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం, అవస్థలు పడుతున్నటువంటి ప్రజానీకం, భోజనానికి లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, అణగారినటువంటి జనం, అణగదొక్కేటువంటి వాళ్ళ కింద ఉండేటువంటిది దాన్ని బయటికి తీసుకురావాలి. ఏదైతే కమ్యూనిజంలో కార్ల్ మార్క్స్, ఎంగిల్స్ చెప్పేటువంటి మాటలు ఉంటే ఆ మాటలు లాంటివి ఈయన దగ్గర నుంచి రావటం, దానికి ప్రభావితం అవటం, దానితో పాటు ఇవాటి వరకు కూడా ప్రయాణం చేయటం అనేటువంటి జరుగుతూ ఉంది. సో థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఇప్పుడు దాదాపుగా 2 సంవత్సరాల కాలం ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేసి కూటమి ప్రభుత్వ పాలన ఏమనిపిస్తుంది మీకు? అరాచకానికి, దౌర్జన్యానికి మారు పేరు కూటమి ప్రభుత్వం. దీనికి నాయకుడు, ఆద్యుడు చంద్రబాబు నాయుడు. అంతకుమించి ఇంకో మాట చెప్పడానికి వీల్లేదు. వందలాది మందిని హత్యలు చేసేస్తున్నారు, రోడ్లు హత్యలు చేస్తున్నారు. కేసులు ఆశ్చర్యమైన చచ్చిపోయినటువంటి వాడి మీద కేసులు కడుతున్నారండి. పల్నాడు జిల్లాలో జరిగినటువంటి పిన్నెల్లి గ్రామంలో జరిగితే చచ్చిపోయినటువంటి వాడి మీద కేసు పెడతారా? అదే చంపినటువంటి వాడి మీద కేసు పెట్టరు. ఇతను సీరియస్గా ఉందని చెప్తే అప్పుడు కేసు కడతారు వాళ్ళ మీద. ఇంత దారుణమైనటువంటి పసిపిల్లని ఎత్తుకుని ఆ కోడలు వస్తే ఆ కోడలను కూడా లోపలికి వెళ్ళి బాడీని చూడటానికి వెళ్ళాకుండా పిన్నెల్లి గ్రామం లోపల రాకుండా 3 గంటల పాటు ఆపారండి. ఇది ఎంతమందికి ఈ రకమైనటువంటి ఉన్నది. ఈ పద్ధతి వ్యవహారం చంద్రబాబు నాయుడు గారు సాగించేటువంటిది. అబద్ధాలతో వల్లివేసి ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. కామ్గా ఉంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం. అవసరం వచ్చినప్పుడు తిరుగుబాటు చేయడానికి కంపల్సరీగా ఉంటారు. గుప్పిడ మూసుకునే ఉన్నారు. చెప్పిన వాగ్దానాలు అన్నీ కూడా అవట్లా. ఒకటి ఆ 4,000 పెన్షన్ తప్ప ఏది కూడా చేయట్లా. అంతకుముందు అధికారం ఉన్నప్పుడు చెప్పాడు, విజయవాడ అంటే కృష్ణా జిల్లా సిమెంట్ హబ్ చేస్తాం, నెల్లూరు ప్రకాశం జిల్లాకి సంబంధించి గ్రానైట్ హబ్ చేస్తాం, ఈస్ట్ వెస్ట్ గోదావరికి వచ్చేప్పటికి ఎక్కువ హబ్ చేస్తాను, ఐటీకి విజయవాడ విశాఖపట్నం ఐటీ హబ్బులు చేస్తాను. హబ్బులు లేదు, అన్ని పబ్బులే. ఆయన పబ్బులకి సంబంధించినటువంటి దానిలో మందిని యథేచ్ఛగా ముందుకు పంపించేటువంటి పద్ధతి తప్ప మరొకటి కాదు. ఇది ఆయన ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద నింద వేయడం జరుగుతుంది. నీకు అధికారం ఇచ్చారు, నీ అధికారం చలాయించు. అధికారం ద్వారా నీ యొక్క పరిపాలన సాగించి ప్రజలు మెప్పు పొందు. తెల్ల లేచిన కాడి నుంచి జగన్నామ స్మరణ తప్ప మరొకటి లేదు ఆయనకి. ఇది నాకు తెలిసినంత మటుకి ఈ ఫెయిల్యూర్ కారణం
ఆయన చేసిన వాగ్దానాలను అమలు చేసుకోవడం చేయకపోవటం అనేటువంటిది ప్రజానీకం నుంచి కూడా మనం చూసాం. జగన్ గారి హయాంలో 4 ఏళ్ళు లాస్ట్ ఇయర్లో రాజకీయాలకు ఆయన ఒకటే చెప్పాడు, ఉద్యమాలొద్దు, ఊరేగింపులొద్దు, సంప్రదింపులతో సాల్వ్ చేసుకుందాం అన్నారు. కానీ 1 ఇయర్ కాకుండానే ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు మా అలంకార్ సెంటర్ అని ధర్నా చౌక్ ఉంటుంది, విద్యార్థులు సమ్మె చేస్తున్నారు, డాక్టర్లు సమ్మె చేశారు, లాయర్లు రోడ్డు మీదకి వచ్చారు, అదే కాకుండా ఉపాధ్యాయులు రోడ్డు మీదకి వచ్చారు, ఈ అంగన్వాడీలు, ఆశా వర్కర్స్, వర్కింగ్ క్లాసెస్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా చేశారు. ఇది ఎంతవరకు దీన్ని బట్టి అర్థం కావట్లేదా? దానికి తోడు ఈయన ఒకటే చెప్తున్నాడు, ఈయన గగ్గోలు పెట్టేశాడు కదా కార్మిక వర్గానికి బ్రహ్మాండంగా చేస్తామనేటువంటి, ఇసుక దొరకట్లేదన్నాడు. ఇప్పుడు ఇసుక దొరుకుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రేటుకి ఇచ్చాడో ఆ రేటుకే ఇస్తున్నాడు, ఉచితం అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మొత్తం వాళ్ళ అనుంగ శిష్యుల దగ్గర అందరికీ కూడా అమౌంట్లన్నీ విడిపోయేటట్టుగా చేస్తా ఉన్నాడు. ఇది జరుగుతూ ఉన్నటువంటి దీని మీద ప్రజలు చూస్తారు కదా, అర్థమవుతుంది కదా ఏ రకంగా ఇసుకని నవిలేస్తున్నారు. బట్టి మీరు చెప్పిన దాన్ని బట్టి మొత్తానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వీటి వల్ల అని చెప్పేసి మాట మా క్లారిటీ వచ్చేసింది. బట్ వైసీపీ నేతలు ఎందుకు ప్రశ్నించలేకపోతారు? ప్రతిదీ ప్రశ్నిస్తున్నామండి. ప్రశ్నించలేకపోవటం అనే ప్రశ్నే లేదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని మేము దాన్ని క్యాచ్ చేయటం, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం జరిగింది. మీడియాని మేనేజ్ చేసేటువంటిది కొన్ని మీడియాలు అసలు దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా బోటి వాళ్ళని వైసీపీని పక్కన పెట్టడం అనేది జరిగింది. మేము యూట్యూబ్ల ద్వారా లేకపోతే మాకుండేటువంటి సామాజిక మాధ్యమాల ద్వారా బయటకు రావడమే తప్ప మేజర్గా ఉండేటువంటి పేపర్లు, టీవీలు అన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే పెట్టుకోవడం వలన జరిగింది. ఇంకా చెప్తే ఆశ్చర్యం, ప్రెస్ని సైతం కంట్రోల్ చేసేటువంటి పద్ధతిలో సాక్షి చూపించడానికి వీల్లేదు, TV9 చూపించడానికి లేదు, NTV చూపించడానికి, 10TV చూపించడానికి వీల్లేదు అనేటువంటి పెట్టారు. చాలా చోట్ల ఆపేయడం జరిగింది. సాక్షిని అయితే పూర్తిగా బాయ్కట్ చేయాలనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యంలో సరైందా? ఈవెన్ ట్రాయ్ యాక్సెప్ట్ చేసింది ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్తా ఉంది, డైరెక్ట్గా ఇవ్వమని, అయినా కానీ కూడా ఇవ్వడానికి వీల్లేదని ఉన్న ఆపరేటర్ని బెదిరించేటువంటి పద్ధతిలో తీసుకున్నారు. కాబట్టి ప్రెస్ మీద కూడా వాళ్ళ యొక్క రాబందుల్లాగా పడి ఉన్నారు. మీరు చెప్పిన కుతంత్రపు రాజకీయాలలో జరుగుతున్న కార్యక్రమాల్లో వైసీపీ నేతలపైన కూడా ఆల్రెడీ ఈ అరాచకాలు జరుగుతున్నాయని మీరు అంటున్నారు, ప్రజల మీద జరుగుతున్నాయని కూడా అంటున్నారు. మరి ఈ వైసీపీ నేతలకు అండగా నిలబడే నాయకుడు బయటికి రావట్లా? అది కరెక్ట్ కాదండి. ఇది జనరల్గా ఊరికి అదివరకు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గుండీలు పెట్టుకోమంటారు, చేతులు కట్టుకోమంటారు, కూర్చోబెట్టాడంట, ఇవన్నీ అంటారే. అలా అనే పద్ధతిలో మీరు చాలా మందిని తీసుకెళ్తే ఆ డైరెక్ట్గా ఇదేంటి ఇట్లా ఉన్నాడంటే అందరూ బయట ఎలా అంటున్నారని. అదే తరహాలు ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా, బయటికి రావట్లేదు. ఎందుకు రావట్లా? ఆయన ఏమన్నా గాజు అద్దాల్లో కూర్చుని మనిషి కాదే. డైలీ 1000 మందిని చూస్తున్నాడు. డైలీ ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో 1000 మందిని చూస్తూ ఉన్నాడు. సాటర్డే దాకా ఉన్నాడు, సాటర్డే వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ మండేనో ట్యూస్డేనో అక్కడికి వస్తూ ఉన్నాడు. ఎవరైనా చేసేది అదే. కానీ వైసీపీ నాయకులు పోరాటంలో నాయకులు పోరాటం చేస్తున్నారో లేదా మీరు అన్నట్టుగా, ఆ పోరాట యోధనలో వాళ్ళ మీద అరాచకాలు జరుగుతున్నప్పుడు, వాళ్ళ మీద కేసులు పెట్టుతున్నప్పుడు, ఇంక్లూడింగ్ మీద కూడా కేసులు పెట్టారు. మీకు ఆ విషయం తెలుసు. మీ నాయకులకు అండగా ఆ నాయకులు బయటికి వెళ్ళట్లేదని చెప్పేసి ప్రజల్లో చిన్న మాట. మేమైతే అది అనుకోండి. ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఉద్యమం చేపట్టాడు, బ్రహ్మాండమైన ఉద్యమం చేశాడు. లాస్ట్కి ఆయనే బయటకు వచ్చి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి కూడా వినతి పత్రం ఇచ్చి ఇవ్వటం అనేది జరిగింది. లక్షలాది మంది ప్రజానీకం రోడ్డు మీద రావడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో ఊరేగింపులు జరగటం అనేది జరిగింది. రైతాంగానికి సంబంధించినటువంటి దానిలో వాళ్ళు ఇబ్బంది పడతామంటే మిర్చి దగ్గరికి ఆయన వెళ్ళటం అనేటువంటి జరిగింది. దళితుల్ని ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళటం జరిగింది. బయటికి రాకపోవటం అనేటువంటి ప్రశ్న ఉండదు. అది ఏదో చిన్న కేసులు జరుగుతుంటే వాళ్ళందరి దగ్గరికి పరిగెత్తి పోవాలంటే అది సరైనటువంటి కాదు. అది కూడా విజయవాడ నగరంలో ఇళ్ళన్నీ కూల్చేశారు, బయటికి రాలేదా? రైతులకు అన్యాయం జరిగింది, బయటికి రాలేదా? మెడికల్ విద్యార్థులకి అన్యాయం జరిగిందని బయటికి రాలేదా? ఇంకేం బయటికి రావాలి? దేనికి రావాలి? వాళ్ళు చెప్పేటువంటి దేనికి రావాలి చెప్పండి. సరే, అవసరమైతే వస్తారు, అవసరం కానీ మేము మా బోటి వాళ్ళు వెళ్తాం. వైసీపీలో ఎక్స్ మినిస్టర్స్ ఒక రకంగా కీలక నేతలు వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం, వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నాం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో నాయకుడు వాళ్ళకి అండగా నిలబడట్లేదు కదా అనే ఫీలింగ్లో జనాలు ఉన్నారు. చాలా రాంగ్ అయినది. ఒక్కళ్ళని అరెస్ట్ చేసినప్పటికీ కూడా
వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళని సంప్రదిస్తున్నారు, బయటకు వచ్చిన తర్వాత మాట్లాడటం జరిగింది, ధైర్యంగా కూడా ఉండమంటున్నారు. నేను 16 నెలలు జైల్లో ఉన్నా, 2-3 నెలలు ఇబ్బంది పడదాం, నన్ను కూడా అరెస్ట్ చేస్తానంటున్నారు, చేయనియండి అని కూడా ఆయన చెప్తున్నాడు తప్ప ఈ వ్యవస్థని ఈ రకంగా పెట్టినప్పుడు ఎంత మటుకి బయటికి రావటం, వాళ్ళతో మాట్లాడకపోవటం అనేటువంటి దాని అంటే నేనైతే నమ్మనండి. అది నేను ప్రజలు కూడా అనుకుంటున్నారు అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. అలా ఏమనుకోరు. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఇంకా ఎవరు అనుకుంటున్నారు తెలుసండి, టీడీపీ వాళ్ళు అనుకుంటున్నారు ప్రతి చిన్నదానికి కర్రాబెళ్ళ ఆడినట్టు దగ్గర తగాదా కూడా ఈయన రావాలి అన్నట్టుగా మాట్లాడతారు వాళ్ళు. సరే, మీరన్నట్టుగా ఇప్పుడు కూటమి రాజకీయం జరుగుతుందా, ఇక్కడ టీడీపీ రాజకీయం జరుగుతుందా? ప్రభుత్వ పాలనలో టీడీపీ పాలన జరుగుతూ ఉంది. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా వర్గాన్ని కూడా పక్కన పెట్టేస్తున్నారు పక్కాగా. 2-3 ఎమ్మెల్యేలు అయితే డైరెక్ట్గా వాయిస్ ఇచ్చున్నారు. మాకేం వాల్యూ ఉంది ఇక్కడ, నాకు అర్థం కావట్లేదు, వాళ్ళు ఏం చెప్తే అది జరగాలి. ఆఫీసర్ ఒకటి చేయలేడు, ఒకడు మాట్లాడి విండో, అదే టీడీపీ వాడు వస్తే లేచి ఉంటున్నారు. ఇంకా మేము జనసేన వచ్చిన వాళ్ళు మాకు ఉపయోగం ఏముందని డైరెక్ట్గానే చెప్తున్నారు కదా. ఇంకా అటు ఉన్నప్పుడు మనకి అర్థమవుతుంది అందరికీ కూడా. ఇప్పుడు మీ దగ్గర ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఉంది అంటే భారత రాజ్యాంగానికి విలువ లేదంటారా? భారత రాజ్యాంగానికి విలువ ఇవ్వాల్సినటువంటి భారత పౌరులుగా ఉండేటువంటి వాళ్ళు ఈ నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి వాళ్ళు ఆ రెడ్ బుక్ ని ఫోర్ఫ్రంట్ తీసుకొచ్చి అంబేద్కర్ రాజ్యాంగాన్ని వెనక్కి తీసుకొస్తున్నారు. ఆ రాజ్యాంగం వాళ్ళు ఏదైతే రాసుకున్నారో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చేస్తాను. దానికి మార్గం ఒకటే, నీకు చెప్తే ఆశ్చర్యం. వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి దాంట్లో తిరుపతిలో కేసు క్లోజ్ చేస్తే ఆ కేసును ఓపెన్ చేయొచ్చట. ఈయన మీద పెట్టినటువంటి కేసు 1000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటే ఈయన కేసు మాత్రం క్లోజ్ చేసేయచ్చట. అది ఓపెన్ చేయొచ్చట, ఇది క్లోజ్ చేయొచ్చట. ఇది రాజ్యాంగం, వాళ్ళ రాజ్యాంగంలో రచించబడింది. మనం కామ్గా ఉండాలా, ఇతరులని బయటికి తీసుకురావాలి, దానికి మాట్లాడుతున్నారు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు పదవులు అనుభవిస్తున్నాయి కదా, మరి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇచ్చినప్పుడు వైసీపీ ఎందుకు ప్రశ్నించలేకపోతుంది? మేము అసలు రెడ్ బుక్ రాజ్యాంగం అనేటువంటి మాట బయటికి తీసుకొచ్చిందే మేము ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో అనేటువంటి విన్నాం. నేను ఇప్పుడు కూడా ఒక ప్రతిపక్ష నాయకులుగా వాళ్ళు ఉండేటువంటి పరిస్థితుల్లో మా వాయిస్ని కనుక వినపడకపోయినా డిజిటల్ బుక్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. డిజిటల్ బుక్ మీన్స్ ఏ ఇన్సిడెంట్ జరిగినా ఆ డిజిటల్కి సంబంధించినటువంటి కోడ్ ఇచ్చిన్నారు. దానిలో మనం గనక టైప్ చేసినా, ఏ పోలీసు వాడు అరాచకం చేసినా, ఏ వైసీపీ కార్యకర్త పైన అన్యాయం చేసినా, ఎవరెవరు చేశారని పెడితే డిజిటల్ బుక్లో అవి డైరెక్ట్గా డాష్ బోర్డులోకి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తుంది. ఇవన్నీ కూడా క్రోడీకరించుకుని రాబోయే రోజుల్లో కార్యకర్తకే ప్రాధాన్యతనిస్తాం. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారంగా నడిచినటువంటి వాటి అన్నింటినీ బయటికి తీస్తాం, వాళ్ళ అంతు కూడా చూస్తామని కూడా డైరెక్ట్గా చెప్పాను. మీరు గవర్నమెంట్ ఫామ్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి సార్ మొత్తం నియంత్రణ పాలన చేసినందుకు సో గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పేసి ఒక బయట చర్చ. ఇప్పుడు డిజిటల్ బుక్ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు నియంతలాగా ప్రవర్తిస్తే అసలు ఇలా ఉండదండి. అది ఇలా ఉండదు. నేనే ఎగ్జాంపుల్ ఒకటి, 23 ఎమ్మెల్యేలు వెళ్ళిపోతుంటే సార్ ఒక ఎమ్మెల్యేని కట్టడి చేసి గందరగోళం చేద్దాం, ఒకడిని క్యాడర్ వాళ్ళ ఇంటి మీదకి వెళ్తాం, ఈ తత్మ XYZ జరుగుద్దండి అంటే అటువంటి పని మాత్రం చేయకండి. గొడవలు వద్దు మనకి. ఏ ఒక్కరిని సౌమ్యంగా మనం విధానాన్ని మాత్రమే మనం ప్రజల్లో తీసుకెళ్ళాలి. అంత సౌమ్యుడిగా ఉండేటువంటి ఆయన ఇదంతా ప్రచారం చేయటం. అంతకుముందు చాలా చెత్తగా మాట్లాడేవాళ్ళు. ఇవన్నీ టీడీపీ వాళ్ళు సామాజిక మాధ్యమాలను తీసుకురావడం. అతను ఇట్లా అంట, అట్లా అంట, అతను ఆడతో ఉన్నా అంట, ఏడుతో ఉన్నా అంట, ఇవన్నీ కూడా మాట్లాడేవాళ్ళు. ఎవరు చేస్తున్నాడు ఇవన్నీ? టీడీపీ వాళ్ళు చేస్తారు ఇవన్నీ. ఆయనతో సంబంధం ఉండి ఆయనతో ఉండి ఇంటరాక్ట్ అయ్యేటువంటి వాళ్ళు కానీ, లేకపోతే పబ్లిక్ అంటే అనుకోవచ్చు. కానీ ఏదైతే టీడీపీ వాడు వాళ్ళ యొక్క సామాజిక మాధ్యమాల్లో పెట్టి ఇదంట కదా, అదంట కదా, ఇదంట కదా 4 సార్లు గ్లోబల్ ప్రచారం లాగా చేసేటువంటి తప్ప ఆయన మనస్తత్వం అయితే కానీ అరాచకానికి చాలా దూరంగా ఉంటాయి. నేను ప్రత్యక్షంగానే చెప్తున్నాను కదా, విజయవాడలోనే ఒక ఎమ్మెల్యే మారితే వాళ్ళ సంగతి చూస్తామండి అంటే కూడా వద్దన్నాడు. ఎందుకంటే మేము పార్టీగా మేము వెళ్తామండి, మా పార్టీలో గెలిచినప్పుడు అటు రిజైన్ చేయాలి, మేము ఎదుర్కొంటామండి అన్నాం. వద్దుదాకా వద్దని చెప్పాడు. అంతే. దాని అర్థం ఏంటి? మీరు అన్నది కరెక్టే. బట్ మీరు ప్రశ్నించే విధానం, అసెంబ్లీలో చట్టసభలో కూర్చొని
అక్కడ వాళ్ళని నిలదీసి, ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష హోదాలో మీరే ఉన్నారు, మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ ఆ పాత్రలో మీరే ఉన్నారు, ప్రజల తరపుకెళ్ళి మాట్లాడేది నిలదీసేది ఇక్కడ మీరే ఉన్నారు. మరి మీరే ఈ విధంగా డల్గా ఉంటే ప్రజలు ఎవరికి చెప్పాలి? ప్రజల ప్రశ్నలు ఎవరు ప్రశ్నించాలి? అందుకని చెప్పేది, ఇప్పుడు ఏదైతే అక్కడికి వెళ్ళి అవమానం పడి మైకులు లాగేసుకుని మాట్లాడకుండా ప్రజా సమస్యలను కూడా చెప్పనీయకుండా చేస్తారు కాబట్టి ప్రతి వారము ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధానాలపైన జగన్మోహన్ రెడ్డి గారు 1 or 2 ప్రెస్కి కూలంకషంగా ఇవ్వటం అనేటువంటి జరుగుతోంది. అది ఎక్కడైనా చెప్పచ్చు. కానీ అక్కడికి వెళ్ళి అవమానాలు పాల్గొంది గందరగోళం చేసేటువంటి దానికంటే నువ్వు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే దానికి సర్టెన్ టైం ఉంటుంది. ఆ టైం ప్రకారంగా అప్పుడు ఆపడానికి వీల్లేదు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఏమన్నట్టాడు, నీకు ఇచ్చేటువంటి 2 నిమిషంలో అక్కడ ఒరిగేది ఏం లేదు, చెప్పేది ప్రజా సమస్యల మీద చెప్పాలంటే కొద్దిగా ఒక ½ gr 15 minutes చెప్పాలి. అవి లేకుండా ఇస్తున్నారు కాబట్టి ఈ రకమైన నిర్ణయం తీసుకోవాలి. ప్రోటోకాల్ ప్రకారం అసెంబ్లీలో మీరు ప్రశ్నించడం అనేది ఖచ్చితంగా మీకు జరగాలి. ఒకవేళ మీకు పాత్ర లేకపోతే బయటికి వచ్చైనా కానీ ఈ యొక్క మాధ్యమాల ద్వారానైనా అని మీరు చెప్పొచ్చు. కానీ ఇక్కడున్న వైసీపీ నేతలకు అన్యాయం జరుగుతుంది. వైసీపీ నేతలకు అండగా ఉండే లీడర్ కనుమరుగైపోతున్నారు. వైసీపీ కార్యకర్తలు మొత్తం కనుమరుగైపోతున్నారు. మీ ఓటు బ్యాంకింగ్ దెబ్బతింటుంది. ఇది గమనిస్తున్నారా మీరు? మీరు చాలా అపోహలో ఉన్నారు. గ్రౌండ్ రియాలిటీలో వైసీపీ కార్యకర్తల నుంచి కనుమరుగయ్యే ప్రశ్న లేదు. నేను జిల్లా మొత్తం తిరుగుతున్నా, సమావేశం వేస్తే వేల మంది వచ్చేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తారు? ఒకవేళ నిజంగానే ఉండి పోతే కానీ వెళ్ళిపోతే కనుక జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే జరిగింది, అసలు కనీ విని ఎరగినటువంటి ప్రజానికం రోడ్డు మీద రావడం ఎలా వస్తారు? ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఇచ్చాం, వేల మంది ఎలా వచ్చారు చెప్పండి? కార్యకర్తలు అండగా లేకపోతే ఎలా వస్తారు? రూపాయి ఇచ్చి తీసుకొచ్చేటువంటి ఆ జనం వేరు. అసలు వాళ్ళు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు ఎవరు? నేటి ప్రభుత్వం. బట్ వాళ్ళకి అండగా వైసీపీ లేదు. భలే పనే. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది. ఎవరికి ఇబ్బంది జరిగినా కానీ కూడా డైరెక్ట్గా, ఇప్పుడు మా గతంలో వేరే సంగతి, ఇవాళ ఎవరికి ఇబ్బంది జరిగిన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నోటీసులో రావటం, ఆయన దాన్ని ఇప్పుడు డిస్ట్రిక్ట్ బుక్ అని దాన్ని బేస్ చేసుకుని పెట్టుకుంటున్నాడు. ఇది అంటే దాన్ని ఒక్కటే దాన్ని కాదు, అక్కడ ఉండే నాయకులు ఇప్పుడు అదివరకు మీరు ఇంకా అడగాల్సింది ఏంటంటే పార్టీ లేదు కదా సంస్థాగతంగా. నేను ఇప్పుడు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, జిల్లా అధ్యక్షులు ఉన్నారు, జిల్లా పరిశీలకులు మేము ఉన్నాం. దీంతో పాటు నియోజకవర్గాలకి కోఆర్డినేటర్స్ ఉంటారు, నియోజకవర్గాలకి ఇన్ఛార్జెస్ ఉంటారు, 2 మండలాలు 3 మండలాలు కలిపి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు, 2 గ్రామాలకు సంబంధించిన ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు. అంతా సెట్ అయింది. లక్షల మంది నాయకత్వం ఈ పార్టీకి ఇప్పుడు ఉంది. లక్షల మంది. రేపు 18వ తారీఖు లాస్ట్ డేటు. కొద్దిగా గొప్ప మిగిలితే అవన్నీ కూడా ఫిలప్ చేస్తారు. చిటికేస్తే జగన్మోహన్ రెడ్డి గారు జనాలు రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అందుకని మీకు ఇచ్చినటువంటి సమాచారం, మీకు వచ్చిన సమాచారం టోటల్ రాంగ్. నేను అంత క్లియర్ కట్గా కూడా చెప్పగలను. ఇప్పుడు నెక్స్ట్ ఒక మామూలు ఇంకో మాట చెప్పలేండి. ఈ నాయకత్వంలో జనరల్గా అధికారం ఉన్నప్పుడు పార్టీ పదవుల కోసం ప్రాకులాడతారు. అధికారం లేకపోయినా కానీ కూడా వాటికి పోటీలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేము కూర్చోబెడతాం, గ్రామ సభలాగా పెట్టి దానిలో ఎన్నిక చేస్తాం. ఇది కారణం ఏంటి? నాయకత్వంలో ఉండాలి, మనందరినీ ఇది చేయాలి అనేటువంటి అంత పోటీతత్వం కూడా వచ్చిందంటేనే మీరు అర్థం చేసుకోవాలి తప్ప క్యాడర్ ఎక్కడికి పోవాలా. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, లాస్ట్ టైము ఒకవేళ నాకున్నటువంటి పని ఒత్తిడి వలన ప్రజానీకం మొత్తం అన్నీ కూడా చేయాలి, నా ద్వారా నేను అనుకున్నా. రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం వస్తే ఎటువంటి పరిస్థితుల్లో ఏ సంక్షేమ పథకమైనా ఏ కార్యక్రమం అయినా కూడా కార్యకర్త ద్వారానే వెళ్తాను అనేటువంటి చెప్పడం జరిగింది. సో దట్ ఈజ్ ఎనఫ్. ఓకే, స్థానిక ఎన్నికలు ఉన్నాయి. నెక్స్ట్ స్థానిక ఎన్నికలు కొద్ది రోజుల్లో ఉన్నాయి. ఎందుకంటే గ్రామాల వారీగా మండలాల వారీగా మీరు అనుకున్నట్టు క్యాడర్సే బలంగా పనిచేయాలంటే స్థానిక ఎన్నికల్లో ఇప్పటి వరకు బయటికి రావాలి, ఎవరు మాట్లాడట్లా. సో ఆ యొక్క ప్రెస్ మీట్లు లేవు, వైసీపీ మాటలు బయటికి కనిపించట్లేదు. సో మేము ఇలా బయటికి వెళ్ళామని చెప్పి స్థానిక ఎన్నికల్లో ఓటు బ్యాంకు దెబ్బతినే పరిస్థితి వస్తుందని కొంతమంది వైసీపీ నేతల మాటలు. ఏం లేదండి, ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఇప్పుడు మేము ఇన్ఛార్జెస్కి వేసాము, మేము అందరు తిరుగుతున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ గ్రామానికి మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. ఇక ప్రతి గ్రామానికి 20 మంది కమిటీ సభ్యులు అలా ఉండాలి. ఒక మెయిన్ అది. దానితోటి ఇంకొక 11 మంది 12 మంది అదే బూత్ లెవెల్ వాళ్ళు ఉంటారు.
మీకు అంత పార్టీ స్ట్రక్చర్ చాలా ఉంది. ఓకే. ఎవ్రీథింగ్ దాన్ని రెడీ చేస్తారండి. రేపు ఫిబ్రవరి 18 లాస్ట్ డేట్. కాబట్టి చాలా సైలెంట్గా, చాలా లోతుగా ఈ పార్టీ వెళ్తా ఉంది. క్యాడర్ను సమాయత్తం చేస్తాం. క్యాడర్కి ఓరియంటేషన్ క్లాసెస్ జరగబోతున్నాయి. ఆల్రెడీ ఇప్పటికి మండల్ లెవెల్ వరకు ఉండేటువంటి నాయకత్వాన్ని అందరికీ కూడా ఓరియంటల్ క్లాసెస్ జరిగినాయి. మాకంటే ఎప్పుడు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి ఆ క్లాసెస్ ద్వారా కూడా పొలిటికల్ క్లాసెస్ అంటాం, ఆ ఓరియంటల్ క్లాసెస్ అని నేను ఈ పార్టీలో ఉన్నది. ఆ క్లాసెస్ పెట్టడం వల్ల ఆ నాయకుడి ధైర్యం పెరుగుతుంది. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి ఏడల భక్తిభావం పెరుగుతుంది. స్థానిక ఎన్నికల్లో మీ కెపాసిటీ ఎలా చూపించబోతున్నారు? కంపల్సరీగా ప్రభుత్వ ఫెయిల్యూర్ అనేటువంటి ఉన్నది కాబట్టి కంపల్సరీగా వైసీపీ స్థానిక సంస్థలు గతంలో ఏ రకంగా వచ్చామో ఇప్పుడు కూడా అలాగ వస్తాం, వచ్చి తీరుతాం. కానీ ధైర్యం ఉంటే కనుక రిజైన్ చేయమనండి. 4-5 కాన్స్టిట్యుయెన్సీస్ ఎవరు గెలుస్తారో కూడా చూద్దాం. ఓకే. ఇప్పుడు మొత్తానికి పొలిటికల్ వైసీపీ పార్టీని పక్కన పెట్టేస్తే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి మాట్లాడుకున్నాం. ఒక 2 నిమిషాలు మీ మాటలు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తెలంగాణ వచ్చేసి 12 సంవత్సరాలు అయింది. మీకు తెలుసు 12 సంవత్సరాలు అయినా కానీ ఇదే ఆంధ్రప్రదేశ్లో ఒక రాజధాని లేదు, ఒక ప్రత్యేక హోదా లేదు, వీటి గురించి చర్చించే విధానం లేదు, అక్కడ ఉన్న కేంద్రాన్ని ప్రశ్నించే విధానం లేదు. ఇక్కడ ఫెయిల్యూర్ ఎక్కడి నుంచి వస్తున్నట్టు? రాజధాని లేకపోవటం ఏముందండి? రాజధాని అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది. నాకు కనిపించట్లేదు. కనిపించడమే డబ్బులు ఉండాలిగా. డబ్బులు ఇచ్చేవాళ్ళు లేడుగా. ఉండేటువంటి డబ్బులు తినడానికి సరిపోతుంది కదా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకి. మొన్న దావోస్ పర్యటనకి వెళ్ళి లాస్ట్ ఇయర్ ₹1 తీసుకురాలా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. అవును, అందరికీ తెలిసిందే. అదే విధంగా ఇప్పుడు పెట్టుబడులు వస్తేనే వీళ్ళకి ఉపాధి దొరుకుతుంది, ప్రజలకు ఉపాధి లేదు. మీరు సంక్షేమ పథకాలు ఇచ్చేసి ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అదే చర్చించాల్సింది. మేము జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ ఎంప్లాయ్మెంట్ అన్నారుగా, అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాడు. 130,000 మంది వాలంటీర్ కాదు, సెక్రటేరియట్ ఎంప్లాయీస్ని అపాయింట్ చేశాడు. 50,000 మంది ఆర్టీసీ కార్మికులు, 58,000 మంది ఆర్టీసీ కార్మికుల్ని పర్మనెంట్ చేయడం భారతదేశంలోనే ఎక్కడ చేయాల. ఇది కాకుండా ప్రైవేటు రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా 34 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు. నేను దమ్ముండి చెప్తున్నా, ఎవడన్నా రమ్మన్నా కావాలంటే నేను కూర్చుంటా. స్థాయికి సంబంధించినటువంటి రమ్మనండి, నేను కార్మిక నాయకుడిగా కూడా నేను కూర్చుంటా. ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు. రెండోది, చంద్రబాబు నాయుడు గారు రావటంతో 400 కంపెనీలు లేపు అవతల పారేశాడు. మరో 400 అప్లికేషన్లు పెట్టుకుని ఉంటే వాళ్ళ అప్లికేషన్ చించి అవతల పారేశాడు. ఇంకెక్కడి నుంచి వస్తాయండి ఉద్యోగాలు? ఎక్కడి నుంచి దావ వస్తున్నటువంటి దగ్గర రూపాయి ఎక్కడి నుంచి తేగలుగుతాడు? ఇప్పుడేంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో వాటన్నిటిని నేనే చేశానండి అంటే క్రెడిట్ చోరీ అంటున్నాం కదా మేము. అది వైజాగ్లో ఉంది, ఐటీ వింగ్లో పెడుతున్నాడు. ఎప్పుడు జరిగిందండి? అగ్రిమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో జరిగింది. ఇవాళ వార్త కూడా అది జగన్మోహన్ రెడ్డి గారు. నీకు చెప్పేటువంటి నీ మేనిఫెస్టోకి సంబంధించి నువ్వు ఏం చేసావో చెప్పు, అది చాలు. నేను చెప్తాను, మీరు అడిగారు కదా, మీరేం చేశారంటే నేను చెప్పగలను. నేను మొత్తం క్లియర్ కట్గా చెప్పగలను. ఎన్ని లక్షల మందికి ఎంతెంత ఇచ్చున్నాడు అనేటువంటి చెప్పాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ. మీరు అన్నారే సంక్షేమం ఇవ్వకుండా అభివృద్ధి చేయలేం. రెండు కళ్ళులాగా చూసుకోవాలి. సంక్షేమం అభివృద్ధి 2 చేసుకుంటూ వెళితేనే జరుగుద్ది. అంతేగాని ఒకటే చేసుకుంటూ వెళితే ఏది జరగదు. సార్, మీరన్నట్టుగా ఈ యొక్క ఉపాధి విషయం, సంక్షేమ పథకాలు 2 కళ్ళు మీరన్నట్టుగా, బట్ ఉపాధి కోల్పోయి ఉపాధి లేక ఇతర దేశాలకు వెళ్ళి కూలీ చేసుకునే పరిస్థితి, సొంత మండలంలో, సొంత గ్రామంలో, సొంత జిల్లాలో, సొంత రాష్ట్రంలో కనీసం ఉపాధి సృష్టించలేని నాయకులు ఉంటే ఎంత అని అంటున్నారు, లేకపోతే ఎంత. కాబట్టి నేను చెప్తున్నా, కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది, నో డౌట్ అట్ ఆల్. ఎందుకు ఫెయిల్ అయిందంటే మీరు అన్నయ్యే చేయలేకపోతున్నారు. మేము చేసామనేది మేము ఎంత గర్వంగా చెప్తాం తెలుసండి. ఏ గ్రామంలో ఉండేటువంటి 20 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు సార్. మహిళలకైతే కానిస్టేబుల్స్ కూడా ఇచ్చాడు. 20 సచివాలయాలు కట్టాడు.
బిల్డింగ్స్ ఎప్పుడన్నా గ్రామాల్లో చూసామండి. ఆ గ్రామాల్లో బిల్డింగ్లు సచివాలయాలు కానీ, లేకపోతే రైతు భరోసా కేంద్రాలు కానీ, వైద్య శిబిరాలు కానీ, దానికి వైద్యానికి సంబంధించిన వైద్యశాలలు కానీ, ఇవన్నీ ప్రతి గ్రామంలో వచ్చినాయే. పోలీస్ కానిస్టేబుల్స్ సంబంధించినటువంటి ఆడపిల్లలకి ఇచ్చాడే. ఇవన్నీ ఎక్కడ పోయినాయి? కానీ ఇతను వచ్చేప్పటికి చేయలేకపోతున్నాడు. ఈ చేయలేక వాళ్ళని చెబితే ఆశ్చర్యం అండి. సెక్రటేరియట్ ఎంప్లాయీస్ని జగన్మోహన్ రెడ్డి గారు 130,000 మందిని ఇచ్చాడని, ఒరే వస్తే రావే పోవే అనే మాటలు మాట్లాడుతున్నారండి. ఎంత ఇబ్బందిగా ఉంటుంది. చెప్పుకోలేరు, బయట చెప్తే తీసేస్తారేమో, మన ఉద్యోగం పోద్దేమో అనేటువంటి దాంతో ఉన్నారు. కొంతమందికి ప్రొబేషనరీ అవ్వకపోవచ్చు. వాళ్ళు మరీ ఇబ్బంది పెట్టేసేటువంటి పద్ధతి ఉంది. యూనియన్లు ఉన్నా కానీ కూడా ఏమీ చేయలేనటువంటి పద్ధతిలో ఉంది. నేననేది వీళ్ళు ఫెయిల్ అయ్యారు. వీళ్ళు ఇప్పటికీ చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని పర్మనెంట్ చేశారు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే వైద్య రంగంలో ఉండేటువంటి వాళ్ళని కానీ, మున్సిపల్ ఎంప్లాయీస్ కానీ చెప్తే ఆశ్చర్యం అండి. 8,000, 9,000తో ఉండేటువంటి మున్సిపల్ కార్మికులు గమ్మన ఆయన రావడం 18,000 చేశాడు. 18,000 సరిపోవని నా ఓటేడండి చెబితే 22,000 చేశాడు సార్ వాళ్ళకి. ఓకే, ఇప్పుడు మీరు మాట్లాడినట్టుగా వైసీపీకి బీజేపీ మీరు చాలా సపోర్ట్ చేస్తారు కేంద్రానికి. సపోర్ట్ చేయలేదా? సపోర్టెడ్ బయట నుంచి సపోర్ట్ ఉంది. మీ ఎంపీలు వాళ్ళ కోసం పనిచేస్తారు కదా. బయట నుంచి సపోర్ట్ ఉందండి. మీరు పార్టీ తరఫున ఏం చేయలేదు. ఎంపీ కదండి, బయట నుంచి సపోర్ట్ చేసాం అంతేగాని ఇష్యూ బేస్డ్ అన్ని. మరి పెట్టుబడులు ఎందుకు తీసుకురాలేకపోయారు? ఎందుకు తీసుకురాలా? నేను అదే చెప్పా, ఎవరైనా దానికి వస్తే ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చాము అనేటువంటి చెప్తాం. మీరు అదే దావోస్కి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తే, అదే సమ్మిట్ విశాఖపట్నంలో జరిగినటువంటి సమ్మిట్లో ఈ భారతదేశంలో ఎవ్వరూ కూడా ఊహించినటువంటి పద్ధతిలో అదానీ, అంబానీ, టాటా, ఇతర మేజర్ కంపెనీస్ అధినేతలు ఉంటారు, వాళ్ళందరినీ ఒకే స్టేజ్ మీద తీసుకురాగలిగాడు. అక్కడే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అక్కడే లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అనౌన్స్ చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. నేను చెప్తున్నా ఇవాళ మీకు ఇంకా కనుక అది కనుక ఈ పాయింట్ మీద అయితే పూర్తి ఫింగర్ టిప్స్లో చెప్పగలను కూడా. ఈ రాష్ట్రాన్ని కోస్టల్ క్యారిడార్ అనేటువంటిది ఉంది. వాటిల్లో ఏర్పాటు చేసేటువంటి దానిలో జగన్మోహన్ రెడ్డి కృతకృత్యులు అయ్యారు కాబట్టే ఫ్యాక్టరీస్ వచ్చినాయి. ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చినాయి, ఎంతెంత వచ్చినాయి అనేటువంటిది మీరు గూగుల్ కొట్టినా కానీ కూడా వచ్చేటువంటి పద్ధతి ఉంటుంది. 2024 వరకు ఏ రకంగా ఉంది అనేటువంటిది కూడా అడిగితే డైరెక్ట్గా వచ్చేవి ఉన్నాయి. అందుకని 32 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు. నేను అనేది అది పెట్టుబడులు రాకుండా 32 లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? అదే పద్ధతిలో ఇప్పుడు మన కడప, కర్నూలు, అక్కడ ఉండేటి శ్రీ సిటీ, వాటిలో అన్నింటిలో కూడా చేసినటువంటిది ఈ హయాంలో జరిగినటువంటిది. దాని తర్వాత విశాఖపట్నంలో చేసినటువంటిది, దాని తర్వాత ఈస్ట్ వెస్ట్ గోదావరిలో పెట్టినటువంటి ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా డైరెక్ట్ కనపడుతున్నాయి. కోస్ట్ క్యారిడార్ ఎంబడి జరిగేటువంటి దీనిలో ఎక్కడెక్కడ ఏమేం జరిగింది అనేది కూడా నా దగ్గర ఉన్నాయి. ఒకవేళ మీకు ఎస్పెషల్లీ కార్మికులు, పెట్టుబడులు దాని మీద నాకు చెప్తే నేను వెంటనే మీకు మొత్తం డేటాతో సహా చెప్తా. అవసరమైతే దీన్ని వాడి అవతరాన్ని కూడా అడగండి, ఛాలెంజ్ చేసి అడగండి. నేను వచ్చి కూర్చునే కావాలండి. మరి బీజేపీ ప్రభుత్వం మీకెందుకు సపోర్ట్ చేయలేదు? ఎప్పుడండి? ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసిన దానిలో కూటమి ప్రభుత్వంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు, టీడీపీకి సపోర్ట్ చేశారు. మరి అప్పట్లో జగన్ సార్కి సపోర్ట్ చేసింది, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయింది? మా ఎయిము, మా విధానం, మా పార్టీ పద్ధతి సింగిల్గానే పోటీ చేస్తాం. ఆడిని కలుపుకుని ఈడిని కలుపుకుని ఈడి బొక్కాయి చెక్కాయి వాళ్ళందరినీ వేసుకుని మీదకి వచ్చి ప్రభుత్వం నడిపేటి ఉండదు. ప్రజలు ఇస్తే మ్యాండేట్ ఒకరికి ఇవ్వమని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఆనాడు చెప్పాడు, ఈనాడు చెప్తా ఉన్నాడు, రేపు కూడా చెప్తాడు. మేము సింగిల్గానే వస్తాం, సింహం లాగానే ముందుకెళ్తాం. అభిమానించేటువంటి పద్ధతులు అధికారంలోకి మరలా వస్తాం మేము. ఈ ఆళ్ళని కలుపుకుని ఇవన్నీ చేసుకుని చేసేటువంటి పద్ధతి ఆయనకు వద్దనుకున్నాడు అంతే. అదే పద్ధతిలో ఈ పార్టీ మొదటి నుంచి అలాగే కొనసాగుతుంది. ఈ యొక్క ప్రభుత్వాల వల్ల ఆంధ్రప్రదేశ్కు ఉపయోగం లేదు, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు. ఎందుకంటే ప్రజానికం మొత్తం అప్లపాలు అవుతారు, ప్రభుత్వం మొత్తం అప్లపాలు చేసి పెడతారు, ప్రజల మీద భారం పడుతుంది. ఆ విషయం ఏమంటారు మీరు?
12 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని చెప్పేసి ఊదరగొట్టారు టీడీపీ వాళ్ళు అందరూ కూడా. పార్లమెంట్ లో డైరెక్ట్ గా చెప్తే, అసెంబ్లీలో డైరెక్ట్ చెప్తే 3 లక్షల కోట్ల రూపాయలు అనేది నామినల్ ఎవరికైనా ఉండేది. ఇవాళ సంవత్సరం గడవ ముందే 2 లక్షల చిల్లర కోట్ల రూపాయలు అప్పులు చేశాడు ఈయన చంద్రబాబు నాయుడు. మరి దీన్ని ఏమంటారు? దీన్ని ప్రశ్నించరే మీ బోటి ప్రెస్ విలేకరులందరూ అడగాలి కదా. బకాయిలతో కలిస్తే చాలా అప్పులు ఉన్నాయి. 12 లక్షల కోట్లు ఆయన చెప్తున్నాడు, కానీ 18 లక్షల కోట్ల వరకు అప్పు ఉందని చెప్పేసి బకాయిలతోటి. ఏమండి నేను చెప్పేది, మళ్ళీ మీరు ఆ మాట మాట్లాడటానికి వీల్లేదు, అది రాంగ్. విత్డ్రా చేసుకోండి. వెబ్సైట్ లో క్లియర్ గా చూడండి, పార్లమెంట్ వెబ్సైట్ లో ఈ రాష్ట్రానికి చెందిన అప్పులు ఎన్ని ఉన్నాయి, అదే పద్ధతిలో అసెంబ్లీలో జరిగినటువంటి దానిలో వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్ని ఉన్నాయి అవి స్పష్టంగా కనపడతాయి. మీకు కావాలంటే ఏ రోజు ఏ డేట్ తో సహా నా దగ్గర ఉన్నాయి, అవి కనపడతా ఉన్నాయి. ఈ అప్పులు ఇవి కాదండి, ఇవన్నీ కలిపే నేను చెప్పేది. చేసినటువంటి ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు చేశారు. మీకు ఇందాక చెప్పే దాంట్లో 3,643 కోట్ల రూపాయలు, 3,643 వేల కోట్ల రూపాయలు బకాయిలు పారిశ్రామికవేత్తలకి పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి తీర్చాడు. ఒకళ్ళు పెట్టినటువంటి బకాయిలు ఇంకోళ్ళు తీరుస్తారు. అదే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ అదే విద్యార్థులకి ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీర్చుకుంటూ వచ్చాడు. కొంత అప్పు చేశాడు, కొంత అప్పు చేయండి నామినల్, అది కూడా ఏంటి పారామీటర్కి సంబంధించినంతవరకు. దీని అప్పులు వడ్డీలు కడతారు, ఎవరైనా కడతారు. వడ్డీలు లెక్కలేసేటువంటిది కాదు. అప్పు ఎంత చేశావు, వడ్డీ ఎప్పుడు ఉంటుంది, అది ఎంతవరకు చేయొచ్చు అనేటువంటిది ఉంది. అంతవరకు చేయాలి. కానీ 12 లక్షలు 18 లక్షలు ఇట్స్ ఎ షేర్ బుల్షీట్. అది ఆంధ్రప్రదేశ్ కి అప్పులే లేకపోతే 25 ఏళ్ళైనా పోలవరం అక్కడే నిలబడ్డది. కేంద్రం ఎందుకలా? కేంద్రం నుంచి వాళ్ళు ఇవ్వకపోవటం, కేంద్రం నుంచి తెచ్చుకోలేకపోవటం. అది కేంద్రము గతంలో ఉన్న కేంద్రం మీకు తెలిసిన విషయమే, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వదు? నా ఫైటింగ్ అదే, నేను చెప్పేది అదే, నేను మొత్తుకుంటుంది అదే. ఏమో అనేటువంటి చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాటు అదే అడుగుతా ఉన్నారు, ఇవ్వట్లేదు. అది ఇవ్వకపోతే పోరాట యోధన లేదా? పోరాటం చేయటానికి ఆయన ఇక్కడ బిగించేశాడు. ఎంపీలందరూ తీర్మానం చేశారు, ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేశాం, అక్కడికి పంపించడం జరిగింది. ఈ రోడ్డు మీదకి రావాలి, రోడ్డు మీదకి వచ్చినంత మాత్రాన అవుతుందా లేదా అనేటువంటిది. అదే గనక ఆ ఎంపీలే గనక అక్కడ గనక ఇవాళ ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ నేషనల్ గవర్నమెంట్ కనుక ఉంటే డెఫినెట్గా వచ్చి తీరేది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆధారపడి ఉన్నట్లయితే ఈ ప్రభుత్వం ఆటోమేటిక్గా వచ్చేది. ఇవాళ ఆధారపడి ఉన్నారు, ఈయన చెప్పినట్టే వాళ్ళే ఆడుతున్నారు. ఇప్పుడు మీ యొక్క అలాంటప్పుడు మీ ప్రశ్నే నన్ను వేసే బదులు టీడీపీ వాళ్ళేంటి, మీరు లేకపోతే నేషనల్ గవర్నమెంట్ లేదు, ఎందుకు తేటలేదయ్యా అని చెప్పాలి. ఆ క్వశ్చన్ మాకు కూడా ఉంది, బట్ వాళ్ళని అడుగుతాం. అదే అడగాలి, అది మమ్మల్ని కాదు ఇప్పుడు అడగాల్సింది. వాళ్ళ మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు తేటలేదు అనేది మీరు అడగండి, అడిగించండి, ప్రజల్లో చైతన్యం చేయించండి. ఇక్కడ ప్రభుత్వాలు అనేది పార్టీలని పక్కన పెట్టేసి ఆంధ్రప్రదేశ్ ప్రజానికంలో భాగంగా మిమ్మల్ని అడుగుతున్నాం, ఎందుకు ఈ యొక్క పోరాట యోధన ఉద్యమ యోధన చేయరు? ప్రత్యేక హోదా 12 సంవత్సరాలైనా కనిపించట్లేదా? ప్రత్యేక బిల్లులు రావట్లేదా? లేకపోతే ప్రత్యేక హోదా అవసరం లేదా? లేకపోతే ఇక్కడ ఉన్న నిరుద్యోగులు ఇలాగే ఉండాలా? ఇక్కడ ఉన్న కంపెనీలు ఉండొద్దా? ఇక్కడ ఉన్న పెట్టుబడులు ఉండొద్దా? అదే చెప్తున్నాను సార్, మేము చేసినటువంటి దానిలో మేము చేసాము, మా మీద ఆధారపడి లేకుండా కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి నాటకం ఆడుతూ గడిపేసింది. మీరు అన్నట్టుగా అంత ఇదిగా ఉన్నప్పుడు ప్రభుత్వంలోకే మేము ఉండేవాళ్ళం, మంత్రులు కానీ ఉండలేదు కదా, బయట నుంచి సపోర్ట్ చేసాం కొన్ని ఇష్యూ బేస్డ్గా. ఇవాళ చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి ఉన్నది. నేను విత్డ్రా చేస్తానంటే పడిపోద్ది. ఆ తరుణంలో వాళ్ళు తేవాలి, నిరుద్యోగులు నాన్న వదిలేస్తున్నారు. ఒక్క ఉద్యోగం తేవాలి, ఒక ఉద్యోగం తీసుకురాలా, ఒక ఉపాధి తీసుకురాలా, దావోస్ లాంటి వీళ్ళకి ఒక 10 రూపాయలు తీసుకురాలా. వీళ్ళు ఏంటి చేసేది నాకు అర్థం కాదు. అందుకే మీరు అడగాలి వాళ్ళని, మీరు అడగండి వాళ్ళని, వాళ్ళ నుంచి రమ్మనండి. మీరన్నట్టుగా ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తిత్వం మీదే కాబట్టి మీరే అడగాలి. ఒక రకంగా ఏంటంటే డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది. ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కారు కేంద్రంలో ఉంది అండ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంది. 2 రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్గా పెట్టుబడులు ఎక్కడా, నిధులు ఎక్కడా,
ప్రత్యేక హోదా ఎక్కడ, ఆ ప్రత్యేక హోదా వస్తే పెట్టుబడులు ఎందుకు రావు, ఈ యొక్క నిరుద్యోగం లేకుండా ఎందుకు పోదు, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్న బీజేపీ పార్టీ మీతో గవర్నమెంట్ ఫామ్ లో ఉంది కదా, మరి ఎందుకు ఈ యొక్క ప్రతిపక్ష హోదాలో ఉన్న మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతారు? మేము ప్రశ్నించామో లేదా అనేది ఒక సాక్షి పత్రిక చూస్తే మీకు అర్థమవుతుంది. మాకు వాయిస్ చాలా చోట్ల కట్ చేసేస్తారు, అందుకే అసెంబ్లీలో కూడా వెళ్ళకపోవటానికి. సాక్షి పత్రిక చూడండి, దాని ప్రతిరోజు ఏ రకమైనటువంటి ఇబ్బంది క్రియేట్ చేస్తున్నా ఈ రాష్ట్రానికి, పెట్టుబడుల విషయంలో కానీ, ఉద్యోగ వ్యవస్థను క్రియేట్ చేయడంలో కానీ, లేకపోతే వ్యవసాయ రంగాన్ని నీరుగార్చడం కానీ, కార్మిక వర్గాన్ని నీరుగార్చడం కానీ, విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి వసతులను ఇవ్వకపోవటం కానీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ గొంతుకు ఎక్కడికక్కడ ఎమ్మెల్యే స్థాయిలో ఉండేటువంటి వాళ్ళందరూ వాళ్ళ గొంతుని విప్పుతున్నారు కంపల్సరిగా. అది మీరు రావట్లేదు అనేటువంటిది డెమోగాగిక్గా వచ్చేయాలి అని అంటే అది రావడానికి మేము చెప్పాను కదా, ప్రధానమైనటువంటి అన్నీ కూడా మీడియానే కట్టడి చేసేటువంటి పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి సామాజిక మాధ్యమాల్లో మీరు చూస్తే ఆటోమేటిక్గా ఈ ఛానల్స్ వాటిలో, యూట్యూబ్ ఛానల్స్ వాటిలో, మా సొంత వాటిల్లో కూడా మేము ఇస్తున్నాం. సాక్షి పత్రికలో క్లియర్ కట్గా ఫ్రంట్ పేజీలోనే ఉంటుంది. మీరు అన్నది కరెక్టే, బట్ నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం రావడానికి బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్, ఇప్పుడున్న టీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ కావచ్చు, అందరూ ఏకగ్రీవంగా కుల సంఘ నాయకులు, ఉద్యమకారులు, కళాకారులు అందరూ ఏకదాటిగా పోరాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో ఈ ఉద్యమకారులు, కళాకారులు, ప్రజాధికారులు, ప్రజాప్రతినిధులు ఎవ్రీవన్ పోరాడితే రాష్ట్రం డెవలప్ అవుతుంది కదా, ఆ ధరని ఎందుకు మీరు పోరాడట్లేదు? అధికారం వాడి చేతికి ఇచ్చిన తర్వాత పోరాటం ఉండేది షియర్ వేస్ట్. అధికారంలో ఉండేటువంటి వాడు చేయకపోతే అప్పుడు చేయాలి. ప్రత్యేక హోదా అనేటువంటి దాన్ని మా ఎజెండా, అది అతని ఎజెండా, నాది కూడా అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఇప్పుడు అధికారంలో ఉంది, వాళ్ళ మీద ఆధారపడి ఉన్నారు. అసలు ఉద్యమాలు చేయటం ఏంటండి నాకు అర్థం కాదు. నా మీద ఆధారపడినప్పుడు నువ్వు చేస్తావా లేదా అని అడగాలి కదా. అంటే దాని అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు ఎంత నాటకం ఆడుతున్నాడు, వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగుతున్నాడు, నా కేసుల్లో జైల్లో వేసేస్తారేమో, మళ్ళీ ఉరి తీసేస్తారేమో అని భయపడుతున్నాడు. వీటన్నిటిని బేస్ చేసుకుని ఈ ప్రత్యేక హోదా అడగట్లా. ప్యాకేజీ మాత్రం ఇచ్చాడు, ప్యాకేజీ బ్రహ్మాండం అన్నాడు ఒకప్పుడు. అదే ప్యాకేజీ బ్రహ్మాండం కాదన్నాడు. అదే మోడీ అన్నాడు ఏటీఎం లాగా వాడుకుంటున్నాడు పోలవరాన్ని అని చెప్పాడు. ఇవన్నీ మనకు గుర్తున్నాయే కదా. మరి అటువంటిప్పుడు ఇవ్వాలన్న ప్రశ్న, మీరు అడిగినటువంటి ప్రశ్న, ఉద్యమం చేయటం కంటే ముందు వీళ్ళు ప్రశ్నించమనండి. అప్పుడు కళాకారులు వస్తారా, రైతులు వస్తారా, ఇతరత్ర వస్తారా అనేటువంటిది వస్తారు. ఎవరన్నా చేయనిస్తున్నారండి? స్టీల్ ప్లాంట్ ఉంది, ఎంత నాశనం చేస్తారండి, మొత్తం ఎంత ప్రభుత్వాలు పలికారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాను, నా ప్రభుత్వం పోయిందంటే మిమ్మల్ని గందరగోళం చేస్తారు. 42 డిపార్ట్మెంట్లో ప్రైవేటైజ్ చేసి పారేశారు. ఇవాళ వాలంటీర్ రిటైర్మెంట్ అని పెట్టేసి తీసేస్తున్నారు వేల మందిని. మొత్తం మేము ఇంకేముంది, మేము ఇన్ని వేల కోట్ల రూపాయలు, 5,000 కోట్ల రూపాయలు, 6,000 కోట్ల రూపాయలు ఇచ్చాము, వాళ్ళు ఆదుకున్నాం అన్నారు. దేనికి ఇచ్చారండి? సగానికి పైన ఏమో ఆ బ్యాంక్ అప్పు తీర్చడానికి, సగం ఏమో వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చినటువంటి వాళ్ళకి ఇస్తారా? ఇంక నీ ప్లాంట్ ఎక్కడ డెవలప్ అవుద్ది? నీ ప్లాంట్కి పెట్టుబడి పెట్టాలి, గన్లు రావాలి, గన్ను నుంచేటువంటి రా మెటీరియల్ రావాలి, అప్పుడు డెవలప్ అవుద్ది. కానీ ఇచ్చినటువంటి దానికి వాడుకుని మేము ఇచ్చామని చెప్తుంటే ఎలా కుదురుతుంది చెప్పండి? ఇవాళ చూడండి ఎంత గందరగోళంగా ఉంది. మన ఉక్కు ఫ్యాక్టరీ 100 మంది ప్రాణార్పణ చేసినటువంటి. నేను అనేది అది, అందుకోసం నేను చెప్తున్నా, మీరు అడగవలసింది, చేయవలసింది వాళ్ళు. ఎన్ని రోజుల పాటు ఉద్యమం చేసి ఉండాల్సింది మీరు, చట్టసభలో ప్రశ్నించాల్సింది మీరు. చట్టసభ ఇచ్చింది కూడా మీకే. మీ ఎమ్మెల్సీలను ఇబ్బంది, ఇప్పుడు అసెంబ్లీలో అంటే మీ ఎమ్మెల్యేలు తక్కువ, మీ పార్టీ ఎమ్మెల్యేలు, బట్ ప్రజానికం మీ పక్కన ఉందంటున్నారు. వాటితో పాటు ఎమ్మెల్సీలలో, మండలిల్లో కూడా మీ వాళ్ళే ఉన్నారు. మరి వాళ్ళతో మీరు మాట్లాడిస్తుంటే, వాళ్ళని టార్గెట్ చేస్తుంటే కూడా మీరు పట్టించుకోవట్లేదు. లేదు, తప్పది. వీళ్ళు మాట్లాడుతున్నారు, ఎమ్మెల్సీలు స్పష్టంగా గొంతులు లేపుతున్నారు, మాట్లాడుతున్నారు, నన్ను నిలదీస్తున్నారు కూడా. అవసరమైతే కానీ ఓటింగ్లో కూడా మేము వస్తా ఉన్నాం. అంతేగాని అసెంబ్లీ బాగా మెజార్టీ ఉండి అక్కడ ఉండే చైర్మన్ మావాడై ఉండి వాటిని ఇది చేస్తున్నాం అంటే మీరు అది కరెక్ట్గా, మీరు కరెక్ట్ ఫాలో అవ్వట్లేదు. నేనైతే మీరేమన్నా అనుకోండి కాక, నేను డైరెక్ట్ ప్రతిసారి మేము చూస్తా ఉన్నాం, ప్రతి ఎజెండా కూడా మేము వెరిఫై చేస్తున్నాం కదా, అదేం ఉండదండి. కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది కీలకం ఇప్పుడు. ఎందుకంటే తెలంగాణను అభివృద్ధి చేసింది ఒక రకమైన ఎన్టీ రామారావు గారు అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కీలక పాత్ర పోషిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ డెవలప్మెంట్ అయింది. బట్ ఇక్కడ
ఆంధ్రప్రదేశ్ కొంచెం ఇబ్బందుల్లో ఉంది. సో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా కీలకం. ఇక్కడ పెట్టుబడులు ఉండాలి, కంపెనీలు ఉండాలి. నాటకం ఆడేటువంటి కూటమి ప్రభుత్వ నాయకులే చంద్రబాబు నాయుడే దీనికి లీడరు. అతను నాశనం చేస్తున్నాడు. చేయటానికి కారణం అతను వెళ్ళి గొంతు విప్పి కేంద్రంతో మాట్లాడి చేసుకోవాలి, చేయట్లేదు. దానికి మీరు మద్దతు ఇస్తారా ఒకవేళ వెళ్తే? ఏంటి మద్దతు? వైసీపీ ఏం మద్దతు? ఇప్పుడు వాళ్ళు ప్రత్యేక హోదా కావాలని ప్రత్యేక హోదా చెప్పమానండి. జగన్మోహన్ రెడ్డి గారే అనౌన్స్ చేశాం, మేము కూడా కలిసి వస్తాం. ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, ప్రత్యేక హోదా ఉద్యమాన్ని చేపట్టమనండి, వైసీపీ కలిసి వస్తుంది. ఇంకేమి? సో దీనికి మద్దతు ఇస్తున్నారు? నాట్ డౌట్ ఎట్ ఆల్. ఈ యొక్క టీడీపీతో కలిసి మీరు ముందు చేయమనండి. టీడీపీతో కలుస్తారా, జనసేనతో కలుస్తారా? కాదు, ఉద్యమం చేయమండి, మేము కలిసి వస్తున్నాం అని చెప్తున్నాం. ఉద్యమంతో కలిసి వస్తున్నాం. డబుల్ ఇంజన్ సర్కార్ మీ దగ్గరే ఉంది కదా. నేను చెప్పేదని మా దగ్గర కాదు, వాళ్ళ దగ్గర ఉంది. ఇది నాటకం ఆడుతున్నారు వాళ్ళంతా కూడా. దాన్ని మీరు మళ్ళీ మా ముందు పెడతా ఉన్నారు. అది వాళ్ళ ముందు అడగాల్సినటువంటిది. మేము అడిగినాం, ఉద్యమంతో మేము కలిసి వస్తాం. నేను క్లియర్ కట్గా చెప్తున్నాను కదా, ఉద్యమంతో కలిసి వస్తాం. ఉద్యమం చేపట్టమనండి, ఓకే, అడగమనండి. ఇవ్వకపోతే ఉద్యమం చేయమనండి, మేము కలిసి వస్తాం. మంచి మాట. ఇప్పుడు ఒకవేళ మీకు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పేసి నెక్స్ట్ కాంగ్రెస్ మీ సైడ్ సపోర్ట్ చేస్తే మీరేమంటారు? కాంగ్రెస్ సపోర్ట్ తీసుకుంటారా? తీసుకోరా? ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు కాంగ్రెస్ అవసరమే ఉంది. కేంద్రంతో కాంగ్రెస్ ఏముంది ఇక్కడ? ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది, మాకు మద్దతు ఇవ్వండి. వస్తే రానియండి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినట్టు ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ కూడా ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఒకవేళ కాంగ్రెస్ కి మీ దగ్గరికి వస్తే మీకు ప్రత్యేక హోదా వాళ్ళకి ఇచ్చారా? ఎవరికి? వాళ్ళు కూడా అడుగుతున్నారు కదా, తెలంగాణ వాళ్ళు కూడా మాకు కూడా కావాలని అడిగారుగా, ఇచ్చారా? పెట్టుబడులు అనేది ఇక్కడ ఇవ్వలేదు, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు కదా. తెలంగాణ రాష్ట్రం ఇవ్వటం వేరు. మీకు ప్రత్యేక హోదా ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా కావాలంటున్నారు. వాళ్ళు అడుగుతున్నారా? వాళ్ళు పోరాటం చేస్తున్నారా? ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఇక్కడ పోరాటం చేస్తుంది కదా. అక్కడ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మీరన్నట్టుగా పోరాట యోధన లేకపోతే అక్కడ కులగణన చేశారు, ఇక్కడ కులగణన జోలే లేదు. మీరన్నట్టుగా అక్కడ మీకు పెట్టుబడులకు రేవంత్ రెడ్డి చాలా సార్లు వెళ్తున్నారు. ఎన్ని కాదు సార్, ప్రత్యేక హోదా మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదా తెమ్మని అదే విధంగా ప్రత్యేక బిల్లుల కోసం పోరాడుతున్నారు. ఇక్కడ చంద్రబాబు ఎందుకు వెళ్ళట్లేదా? నేను జిన్నాని చెప్పేది, చంద్రబాబు నాయుడిని అడగమనండి, చంద్రబాబు నాయుడు పోరాటం చేయమనండి. చంద్రబాబు నాయుడు కనుక ఫెయిల్ అయితే ఉద్యమాల్లోకి రమ్మనండి, మా పార్టీ మేమేం చేయాలో చెప్పేస్తాం వెంటనే. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వర్షన్ సార్, ఒక మాట, ఒకవేళ మీరు గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగా మీ యొక్క కార్యాచరణ ఎలా వెళ్ళబోతుంది? అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలాగా ముందుకు తీసుకెళ్తాం. విద్య వైద్యానికి ప్రాధాన్యతనిస్తాం. రైతాంగానికి, కార్మిక వర్గానికి ఇప్పుడున్నటువంటి దానికి మెరుగైనటువంటి విధానాలతో ముందుకు వెళ్తాం. కంపల్సరీ ఇది. తర్వాత ఇవన్నీ కూడా వచ్చేటువంటిది ఉంటుంది. అది ఎంతమటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మార్పుగా తీసుకొస్తామని. మీ రాజకీయ ప్రస్థానం ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? రాజకీయ ప్రస్తావన అంటే జగన్ గారి ఇష్టం. అది జగన్ గారు ఏం చెప్తే అది చేయడానికి ఉన్నాను. నేను అప్పుడున్నా 2014 ఓడిపోయిన తర్వాత ఇక్కడ పోటీ చేయదులే, ఇవన్నీ ఎంత గందరగోళంగా కులాల వ్యవహారం అన్నీ కూడా వచ్చేసినాయి. నేను అటువంటి వాడిని కాదండి అని కూడా చెప్పి నేను ప్రాధాన్యత వస్తుందని చెప్పారు. ఆయన ఏం చెప్తే చేస్తాను. నెక్స్ట్ టికెట్ కన్ఫామ్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట? నేను అది చెప్పలేను. ఎందుకు చెప్పను అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి చేస్తాడు. ఈసారి అందరినీ గుర్తుపెట్టుకుంటారు, ఎందుకని చేస్తారు. చైర్మన్ ఇచ్చారు, ఇప్పుడు మళ్ళా ఏదైనా ఇవ్వచ్చు. ఆయన ఆ జిల్లాకు పంపించారు కాబట్టి ఏదైనా చేయొచ్చు. ఎందుకు పంపించారు అనేది ఆయన నోటీస్లో ఉంటుంది. అక్కడికి పంపించినట్టున్నారు. నేను ఇక్కడ చేయనని చెప్పాను, ఇక్కడ కూడా వద్దని ఆయన్ని చెప్పారు, నేను చేయనన్న విజయవాడ. దాంతో నన్ను పల్నాడు జిల్లాకు పంపించారు, జిల్లా నాయకుడిగా అక్కడ పంపించారు. ఎందుకు పంపించారు అనేటువంటిది భవిష్యత్తు తేలాలి. సార్, ఒక చిన్న మాట సార్, పర్సనల్ క్వశ్చన్. ఇక్కడ రాజకీయం కన్నా ఫ్యాక్షనిజం నడుస్తుంది అంటారు, నిజమేనా? కొన్ని జిల్లాల్లో ఫ్యాక్షనిజానికి వాళ్ళు ఆజ్యం పోస్తా ఉన్నారు. కోర్స్ కాకపోతే ఏంటంటే కొద్ది కాలమే జరుగుతుంది. కడప లాంటి వాటిల్లో మళ్ళీ ఆగిపోయింది, పల్నాడు లాంటి వాటిల్లో పెచ్చు పెరిగిపోయింది. 2014 వాళ్ళు అన్నీ గెలిచిన సందర్భంలో కూడా అసలు చెబితే ఆశ్చర్యం, ఈ మచిలీపట్నం దగ్గర టపాకాయలు నెత్తికి చుట్టి అంటించి చంపేశారండి. నందిగామ ఏరియాల్లో సర్పంచుల్ని నరికేశారండి. అసలు ఎంత దారుణంగా చేసేస్తారు అంటే చెప్పలేంత. ఇవాళ నడి రోడ్డు మీద ఈ ప్రభుత్వం రాగానే పల్నాడులో
వినుకొండ నియోజకవర్గంలో చేయటం జరిగింది. ఆడపిల్లల్ని ఎంత దారుణంగా చేస్తా ఉన్నారు. ఈ హత్య రాజకీయాలను ఇంకొకటి కూడా చెప్పండి, మీరు అన్ని ఎక్కడైనా అడగండి, ఎన్నో వేల మంది ఆడపిల్లల్ని గందరగోళం చేశారని పవన్ కళ్యాణ్ అన్నాడు కదా, ఇప్పుడు ఎంతమంది రక్షించుకొచ్చాడో అడగండి. ఊరిని అవన్నీ ఊదరగొట్టడానికి చెప్పేటువంటిది, మనల్ని మభ్య పెడతానికి చెప్పేటువంటి తప్ప మరొకటి కాదండి. హత్య రాజకీయాలని ఆపేది ఎట్లా? హత్య రాజకీయాల్ని ఆపాలంటే ప్రభుత్వంలో ఉండే పెద్దలు శాంతి కమిటీలు ఏర్పాటు చేయాలి. ఏ గ్రామాలకు ఆ గ్రామాల్లో శాంతి కమిటీలు ఏర్పాటు చేసి పోలీస్ వ్యవస్థని ఫ్రెండ్లీ పోలీస్గా తీసుకొస్తేనే ఇది జరుగుద్దండి, లేకపోతే జరగదు. ఇక్కడ మేము ఉన్నాం, నేను ఫస్ట్ టైం కార్పొరేటర్ అయినప్పుడు దొంగతనాలు ఎక్కువ జరిగాయి. ఫ్రెండ్లీ పోలీస్గా వచ్చి మాతో అంతా కూర్చొని ఇక్కడ ఒక కమిటీ వేసి వీటిలన్నింటినీ పహారా కాల్సి, పోలీస్ వ్యవస్థ అంత ఎక్కువ ఉండదు కాబట్టి పహారా కాల్సి మా అంతటికి మేము చేసుకోగలేం. అలా సిచ్యుయేషన్ని ప్రభుత్వం నుంచి వస్తే ఆటోమేటిక్ ప్రభుత్వ పెద్దలే పోలీసుని పావులాగా వాడుకుంటున్నారు. ప్రేక్షకుల పాత్ర వహిస్తుంది ఇప్పుడు పోలీసు వ్యవస్థ. ఎంత దారుణంగానంటే అది నష్టం జరుగుతోంది. దెబ్బలు తిన్న బాబు నన్ను కొట్టారా నాయన అని అంటే వీడి మీద కేసు పెడతాడు. మీరు ఎందుకు కొడతారు, ఊనే కొడతారా, పట్టించుకుంటావా అనేది. ఇంకా చెప్తే గౌతమ్ రెడ్డి పక్కన తిరుగుతున్నావు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేంట్రా. ఇంట్లో ఆడపిల్లల మీద, భార్య మీద, తల్లి మీద, ఈ 70 ఏళ్ళ అమ్మాయి మహిళ మీద కూడా కేసులు పెడితే ఇక్కడ ఏం చెప్పాలి చెప్పండి. ఇప్పుడే ఎవడో ఏదో చేశాడంట, ఎవడో చేస్తే ఈ గౌతమ్ రెడ్డికి సంబంధించింది కాబట్టి అతను కూడా పెట్టేయండి. ఎక్కడ ఏది జరిగినా కానీ కూడా అలా తీసుకొచ్చేటువంటి. ఇప్పుడు వంశీని ఎన్నిసార్లు ఇబ్బంది పెడతా ఉన్నారు పాపం. ఇప్పుడు మళ్ళీ ఇంకో కేసు అంట. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎక్కడ మందు కేసుకు సంబంధించింది. ఇది లిక్కర్కి సంబంధించినటువంటి దానిలో మొత్తం చేసిందంతా టీడీపీకి పెద్దలే అవన్నీ చేసినటువంటిది. దాన్ని తీసుకొచ్చి వైసీపీకి తగిలిచ్చి జోగి రమేష్ లోపల పెడతారు. వైసీపీ నేతలతో డబ్బులు దొరికినట్టు కూడా చూపిస్తారు. అదే చెప్పా సార్, ఆ డబ్బులు దొరికినటువంటి అన్ని ఆపాలేని కోర్టులో పిటిషన్ వేసాం. ఆ నెంబర్లు ఉంటాయి, ఆ నెంబర్లు కౌంట్ చేయడానికి తప్పని మార్చిపారేశారు. మరి ఆపాలి కదా, చేసి సీజ్ చేసిన డబ్బులన్నీ ఎప్పుడు ప్రింట్ చేసినవి అనేది ఉంటుంది. అవి లేటెస్ట్ ప్రింట్ అయ్యి దాన్ని వెంటనే మార్చేశారు. మేడం ఏం చెప్పాలి, అవి కూడా దాన్ని కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. బయటకు అది పక్కన పెట్టారు. కోర్టు కూడా అది ఉంటుంది. మొత్తానికి కక్ష సాధింపు రాజకీయాలు అంతే. కక్ష సాధింపు రాజకీయాలు మెయిన్ నాయకులందరినీ మొట్టమొదటి ఫస్ట్ నాన్నే స్టార్ట్ చేశారు. తర్వాత 1 by 1 తీసుకుంటున్నారు. అఫ్కోర్స్ నాకు సుప్రీంకోర్టు ఊరట ఇవ్వటంతో లేకుండా పోయింది. నాయకులవి కక్ష సాధింపు అంత. దీంట్లో ఇంకా కూడా చెప్తే, నా ఇంట్లో ఇక్కడ పెట్టుకున్న దీని కింద పెట్టుకున్న కారు తగలబెట్టారు. కొత్తగా కొన్న కారుని తగలబెట్టడం అనేది జరిగింది. ఎప్పుడు కూడా లేదు, అసలు ఎన్నడూ కూడా లేదు. మీలాంటి సెక్యూరిటీ, మీలాంటి నేతలకే సెక్యూరిటీ ప్రొటెక్షన్ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఇబ్బంది ఏమో. నేను అదే అడుగుతున్నా, మీరు కూడా అదే చెప్పండి. మేము కూడా సెక్యూరిటీ మీ లోపమే అని చెప్తున్నాం. పోలీస్ వ్యవస్థ కూడా పిటిషన్లు ఇచ్చున్నాం. వాళ్ళేదో విపరీతమైనటువంటి ధోరణిలో మా గురించి మాట్లాడుతూ ఉన్నారు. లేనిపోయిన నా మీద ఎన్నో కేసులు ఉన్నాయి అన్నారు, 50 కేసులు ఉన్నాయి అన్నట్టుగా. ఒక్క కేసులో కూడా లేదు, నేను కేసులు లేవయ్యా ఇప్పటికీ కూడా అని చెప్పాం. అయినా కానీ కోర్టులో కూడా ఆ ప్రస్తావనే తీసుకొచ్చేటువంటి పద్ధతి తీసుకొస్తున్నారు. ఉన్నాయి అన్నట్టుగా చూపించమంటే చూపించరు. ఒక పర్సనల్ క్వశ్చన్ సార్, ఒక వైసీపీ పార్టీ ఎందుకు అంత పెద్ద ఓటమి పాలైందంటారు? ఫాలో అవటానికి రీజన్స్ ఏమున్నాయో ఒక్కొక్కళ్ళు ఒక రకంగా చెప్తా ఉన్నారు. ఈ అసత్యపు ప్రచారాలు, లేనిపోని చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆశ చూపించేటువంటిది, ప్రజల్ని మోసం చేయడానికి. ఇంకా జనరల్గా రూపాయి ఇచ్చేటువంటి ఇంకో రూపాయి వస్తుందంటే ఆశపడతారు. ప్రజానికి అలాగే ఆశపడ్డారు. ఆ ఆశపడినటువంటి క్రమంలో ఓటు టర్న్ అయింది. ఓటు టర్న్ అయినప్పటికీ కూడా ఓటింగ్ శాతం 40% మా దగ్గర ఉంది. కాబట్టి మాకేమీ అంత ఇబ్బంది ఉండదు అనే భవిష్యత్తులో కంపల్సరీగా మేము వస్తాం. షర్మిల గారి వల్ల ఎఫెక్ట్ ఏమైనా పడ్డా? ఏముండదు, అసలేముండదు. మొన్న ఒక్కోటి ఆవిడ చరిష్మా. వైఎస్ఆర్ గారి ఓటు బ్యాంకింగ్ దెబ్బతిన్నదేమో. అయ్యలేదు, అదంత పెద్ద. అది ఉంటే కనీసం డిపాజిట్లన్నా వచ్చాయి. వాళ్ళు పోటీ చేశారు కదా కాంగ్రెస్ వాళ్ళు. అది లేదు అలా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా వచ్చే ముందు ఆయన జైల్లో ఉన్నప్పుడు ప్రచారాలు మొత్తం చేసింది, పాదయాత్ర చేసింది షర్మిల మేడం కదా. కాదని ఎవరంటారు? మరి అలాగే ఉండాలి కదా. వ్యక్తిగత
కక్షలకి కార్పణ్యాలకి పోయి వారి యొక్క ప్రతిష్టను వాళ్ళే దెబ్బతీసుకునే పద్ధతిలో వచ్చింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా క్లియర్ కట్గా ఉంటాడు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా అదే పద్ధతిలో ఉన్నాడు ఆయన. ఎందుకంటే అదంతా ఇదేం కాదు. షర్మిల గారు అండ్ జగన్ సార్ ఒకే వేదిక మీదకి రావాలనుకుంటున్నారా? అంటే దాని అర్థం ఏంటి? ఒకే వేదిక మీదకి అండి, ఆమె వైసీపీ మీదకి రావచ్చు, లేకపోతే వైసీపీ దగ్గరికి. వేదిక మీన్స్ పార్టీ, మా పార్టీ వేరు వాళ్ళ పార్టీ వేరు. ఒకవేళ ఒక రెండు పార్టీలు రావు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ, ఒకవేళ లేదు, కాంగ్రెస్ తో ఉండదు. క్లియర్గా చెప్తున్నాం కదా, ఒంటరి పోరాటమే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. 100 సార్లు చెప్తున్నా, అంతేగాని వస్తే బట్టలు లేవు ఇక్కడ ఈ పార్టీలో అది. షర్మిల మేడం రానివారు, కాంగ్రెస్ రానియం. వాళ్ళ కుటుంబ సభ్యుల్లో వాళ్ళంతటికి వాళ్ళు కాంప్రమైజ్ అయితే ఆవిడ యొక్క తప్పిదాన్ని తెలుసుకుంటే అది వేరే సార్, అది మనం చెప్పలేము. ఒకవేళ వస్తే రాణిస్తారా? ఒకవేళ అసలు మనకి ఎందుకండి ఇది, మనకి అవసరం ఏంది, మనమేమి ఇది కాదు, మనకు అనవసరం. ఓకే సార్, నేను పర్సనల్గా మీ వ్యక్తిగతంగా వాళ్ళ గురించి మీ పర్సనల్ ఒపీనియన్ వాళ్ళ గురించి మామూలుగా నరేంద్ర మోడీ అంటే సింగిల్ పాయింట్లో సింపుల్గా నరేంద్ర మోడీ గారి మీద ఒపీనియన్ ప్రధాని సార్. మతోన్మాదుల శక్తులు అవన్నీ కాదు, వాళ్ళ చరిష్మా సాగుతూ ఉంది, దాన్ని మనం కాదంటానికి వీల్లేదు. అమిత్ షా సార్, అమిత్ షా అంటే దానిలో తానులో మొక్కగా అంతే. ఇక్కడున్న టీడీపీ మన చంద్రబాబు సార్, అరాచకానికి, దౌర్జన్యానికి, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు. కళ్యాణ్ సార్, పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ వాళ్ళు మా చేతి కింద దగ్గర ఉంటే ఆయన భుజాల కింద ఉంటాడు అంతే. టీడీపీ మన లోకేష్ సార్ ఎప్పుడెప్పుడా అని కాసు కూర్చున్నాడు గద్దలాగా. దేనికోసమో మీకు తెలుసు, అందరికీ తెలుసు. సంతోషం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. మొత్తానికి ఇంకా రాజకీయ ప్రస్థానంలో మీరు ప్రజా పోరాటంలో ఇంకా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని మా తరపుకెళ్ళి మేము రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.